మంచి బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి మనకి 200 గజాల్లో కట్టిన మంచి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్. ఇది ఓనర్ దగ్గరుండి ప్రతిదీ కూడా చాలా నీట్గా కట్టించడం జరుగుతుందన్నమాట. ఎంట్రన్స్ వాల్ అంతా కూడా చూడండి, మొత్తం గ్లాసీ ఫినిషింగ్తో అయితే మంచి వాల్ టైల్స్ అయితే తీసుకున్నారు. అంతేకాకుండా హెవీ గుమ్మం కూడా వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎవరికైతే 2 కార్స్ ఉంటాయో వాళ్ళకి ఇన్నోవా కార్స్ చాలా చక్కగా 2 కార్స్ పార్కింగ్ అయ్యే స్పేషియస్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అంత ప్రొవైడింగ్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు. అంతేకాకుండా చుట్టూ 9 ఇంచెస్ వాల్స్, రైట్ సైడ్లో మనకి స్టేర్ కేస్ స్టెప్స్ అయితే రావడం జరిగింది. ఇంకా పాలిష్ వేయలేదు, వుడ్ వర్క్ జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఏరియా అంతా విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా హాల్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. చాలా క్లాస్ లుక్తో, అంతేకాకుండా చాలా డీసెంట్ కలర్స్తో అయితే వీళ్ళు ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా ఒకే ప్యాటర్న్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ప్రతి వర్క్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా సీలింగ్ ఏరియా. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ డోర్ కూడా చూడండి, మంచి డిజైన్ అయితే తీసుకున్నారు, బాగుంది. ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది రైట్ సైడ్ మనకి వాల్ ర్యాక్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇంటీరియర్ వర్క్ అయితే ఎవరైతే కస్టమర్స్ కొనుక్కుంటారో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా అయితే ఇంటీరియర్ వర్క్స్ చేయించుకోవాలి ఈ బిల్డింగ్కి. అంతేకాకుండా ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము పోస్ట్ చేసిన ప్రతి ఇంటి వీడియో కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా మన ఏలూరులో ఎక్కడైనా సరే ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. ఇక్కడ పెయింటింగ్ విషయానికి వచ్చి చూడండి ఫ్రెండ్స్, రాయల్ గ్లిట్స్ అయితే వాడడం జరిగిందనమాట. వాల్ ర్యాక్స్ కూడా చాలా హెవీగా తీసుకున్నారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది మొత్తం అంతా కూడా చూడండి, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. వాల్ టైల్స్ తీసుకున్నారు, మొత్తం అంతా కూడా 2x4 వాల్ టైల్స్ ఫ్రెండ్స్ ఇవి. ఇదంతా కూడా చూడండి, వెస్ట్రన్ కంబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మొత్తం కూడా సిరా బ్రాండెడ్ కంపెనీ అయితే వీళ్ళు ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. మొత్తం ట్యాప్స్ కానీ, కంబోర్డ్స్ కానీ, అన్నీ కూడా టైల్స్ కానీ మొత్తం అంతా కూడా సిరా కంపెనీ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇలా కొంచెం ముందుకు వచ్చేసినట్లయితే మొత్తం మన హాల్లోకి అయితే రావడం జరుగుతుంది. ఈ ఫ్రంట్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ ఏరియా. ఇది ఇక్కడ కూడా చూడండి, ఎపాక్స్ అల్టిమా ప్రొటెక్ట్ అయితే వాడడం జరిగిందనమాట. పెయింటింగ్స్ అన్నీ కూడా మనకి వీడియోలో చూసిన దానికన్నా లైవ్లో కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. 200 గజాల్లో కట్టిన మంచి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఈ హౌస్కి నియర్ బై బస్ స్టాండ్, అంతేకాకుండా మార్కెట్ యార్డ్, రైల్వే స్టేషన్, అటు మన ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అంత నియర్ బై అయితే ఈ బిల్డింగ్ అయితే ఉందన్నమాట. ఇదంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఎక్కడ కూడా మనకి 6x6 మంచాలు చాలా ఫ్రీగా పట్టేంత విధంగా అయితే తీసుకున్నారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా 2x4 వాల్ టైల్స్, బ్యాక్ సైడ్ గ్రే కలర్, అంతేకాకుండా కలర్ కాంబినేషన్స్ వాల్ టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. టాయిలెట్ వాల్ టైల్స్ ఇవన్నీ కూడా. ఈ బిల్డింగ్ మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఫ్రెండ్స్. ఇంకా కలర్స్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. ప్రజెంట్ అయితే మనం వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ బిల్డింగ్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ 65 లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు, మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నియర్ బై ఆశ్రమ హాస్పిటల్కి, అంతేకాకుండా రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి అయితే దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మీకు కిచెన్ అయితే చూపించబోతున్నాను. ఇదంతా కూడా కిచెన్ ఏరియా అనమాట. మనకి ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్, అంతేకాకుండా పైన స్పేస్ కూడా వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు, స్టోరేజ్ స్పేస్. ట్యాప్ కూడా మనకి కన్వీనియంట్గా ఉన్నది తీసుకున్నారనమాట. ఇదంతా కూడా మనకి కిచెన్ ఏరియా, కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. డైనింగ్ కూడా ఇక్కడ పెట్టుకునే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ బ్యాక్ వ్యూ అనమాట. ఇదంతా కూడా ఈ బిల్డింగ్ మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంది. మనకి ఈస్ట్ సైడ్ వచ్చేసరికి ఇదంతా కూడా వాష్ ఏరియా ఫ్రెండ్స్. అంతేకాకుండా అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో అంతా కూడా సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అనమాట. ఇది ఈ డోర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ అనమాట. ఇక్కడ కూడా మనకి వెస్ట్రన్ కంబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగింది.
మొత్తం అంతా కూడా సిరా బ్రాండే యూజ్ చేయడం జరిగిందనమాట. పక్కా వాస్తు ప్రకారంగా అయితే వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా వాస్తుకి ఇబ్బంది లేకుండా మొత్తం అంతా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. 65 లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు, మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, నార్త్ సైడ్ మనకి సెట్ బ్యాక్ కార్ పార్కింగ్ కోసం వీళ్ళు ఎంత స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది. 9 feet వరకు అయితే ఈ సెట్ బ్యాక్ అయితే ఉంటుందన్నమాట నార్త్ సైడ్. ఇదంతా ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్. ఇది మనకి స్టేర్ కేస్ స్టెప్స్ కూడా చూడండి, మొత్తం అంతా కూడా వీళ్ళు ఇక్కడ స్టెప్స్ టైల్స్ తీసుకున్నారు. అంతేకాకుండా ఫినిషింగ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. లెఫ్ట్ సైడ్ మనకంతా కూడా స్టీల్ రైలింగ్ తీసుకోవడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి అవుట్ సైడ్ మొత్తం అంతా కూడా ఫుల్ రెసిడెన్షియల్ జోన్లో అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట. వాటర్ ట్యాంక్ కూడా వీళ్ళు ఇక్కడ సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే పెట్టడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.